గాన్గాపూర్ క్షేత్రము. అక్కడ ఒక పవర్, ఎనర్జీ అనేది మనందరం కూడా చూడొచ్చు. ఎందుకు అనంటే, లక్షల మంది ఈరోజు గాన్గాపూర్ క్షేత్రానికి వెళ్తున్నారు. మా కోరికలు నెరవేరాయని చెప్తున్నారు. కానీ గాన్గాపూర్ క్షేత్రానికి వెళ్ళి, అక్కడ మనకి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక కోరికతో, స్వార్థంతో అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ ఏంటి ఇలా ఉంది, శుచిగా లేదు, శుభ్రంగా లేదు అని మాత్రం గాన్గాపూర్ క్షేత్రంలో ఎవరు అనకూడదు. గాన్గాపూర్ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనకి దత్త పరీక్షలు ఉంటాయి. ఆ దత్త పరీక్షలన్నిటినీ కూడా మనం తట్టుకోగలిగితేనే ఆ క్షేత్ర యొక్క ఫలం మనం పొందగలము. అలాంటి గాన్గాపూర్ క్షేత్రానికి మనము అందరం కూడా అక్టోబర్ 25వ తారీఖు వెళ్ళబోతున్నాము. తప్పకుండా మీరందరూ కూడా నాతో పాటు గాన్గాపూర్ క్షేత్రానికి వచ్చి అక్కడ గురు పాదుకా దర్శనము, అలాగే నదీ సంగమం, భీమా అమరజ నదీ సంగమము, ఔదంబర వృక్షము, ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా నాతో పాటు యాత్ర చేయాలనుకునే వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకోండి.